ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువర్ణపేటలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగ్రహంతో బాధిత బంధువులు యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను చెదరగొట్టారు. యువకుడిని బాధిత తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పహారా కొనసాగుతుంది. యువకుడి ఇంటిపై దాడి చేసిన స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా మహిళలు గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే హుస్నాబాద్ ఏసీపీ సతీష్ గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాగా బీజేపీ నేతలు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. మండలం గురువన్నపేటలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మొన్న గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందినటువంటి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతని ఇంటిపై గ్రామస్తులు నిన్న దాడి చేశారు. ఇంటికి నింపి పెట్టారు. అక్కడే ఉన్నటువంటి కారును ధ్వంసం చేశారు. జేసీబీని ధ్వంసం చేశారు. ఈ కేసులో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డటువంటి గ్రామస్తులు 9 మందిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ రోజు గ్రామానికి వచ్చి వాళ్ళ కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. నిందితుడికి సహకరిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులపై ఆరోపణలకు తీసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక వాళ్ళని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక వాళ్ళకు పోలీసులకు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామానికి చెందినటువంటి మహిళలందరూ కూడా గ్రామంలోకి పోలీసులు రావద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఆందోళనతో పోలీసులు కొంత వెనక్కి తగ్గారని చెప్పేసి చెప్పాలి. అక్కడికి చేరుకున్నటువంటి హుస్నాబాద్ డీసీపీ సతీష్ గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము ఎవరిని అదుపులోకి తీసుకోవట్లేదు, గ్రామంలో ప్రశాంతత వాతావరణం నెలకొనాలి, ఇప్పటికే అతనిపై కేసులు నమోదు చేశాము అని చెప్పేసి కూడా ఆయన గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు నిన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా వదిలిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇక పోలీసులు అదుపులో ఉన్నటువంటి గ్రామస్తులను కూడా వాళ్ళు వదిలిపెట్టినట్టు తెలుస్తుంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక మైనర్ బాలికపై దాడి విషయాన్ని తెలుసుకున్నటువంటి బీజేపీ నేతలు గ్రామానికి వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటు జనగామ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా గ్రామానికి వచ్చారు. వాళ్ళని కూడా మొదట్లో పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు అనుమతి ఇచ్చారు. వాళ్ళు బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మైనర్ బాలికపై దాడికి పాల్పడినటువంటి యువకుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రామంలో భారీగా పోలీసులు మోహరించి పికెట్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.